ప్రస్తుతం అయితే గుంటూరు వన్ టౌన్లో ఉన్నటువంటి మూడొంతుల బ్రిడ్జి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే దాదాపుగా 60 రోజుల పాటు మూడొంతులకు సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి కొన్ని పనులు, అదేవిధంగా రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ను పాటించే విధంగా, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం మూడొంతుల బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఇటు చూస్తున్నటువంటి ఆ ఏరియాను గమనించినట్లయితే మూడు వంతులకు సంబంధించినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంటే ఇంతకు ముందు ఏమైందంటే ఇవన్నీ కూడా వాటర్తో మొత్తం కూడా మునిగిపోయినటువంటి ఏరియా ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే దీని అంతటిని కూడా పనులతో అయితే స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంత బిజినెస్కి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఆ షాపులను క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా కొంతమంది అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంటే వేల మంది నడిచేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. ఇటు బ్రాడీపేటకు కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా అరండలపేటకు కావచ్చు, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి ప్రధానమైన కూడలిగా ఉన్నటువంటి ఈ యొక్క ఏరియాని ప్రతి ఒక్కరు కూడా నడుస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా ఆ ట్రాఫిక్ అంటే పెరిగిందని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పెరగటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తగు చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనబడతా ఉంది. అదేవిధంగా కొంతమంది అంటే ప్రధానంగా నడిచేటటువంటి కూడలి కావడంతో ఈ ఏరియా ఒకప్పుడు వర్షం పడితే చినుకు పడితే చిత్తడి అనే విధంగా ఉన్నటువంటి ఈ ఏరియాని ప్రభుత్వము ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం మూడు వంతులకు సంబంధించినటువంటి కొంత వర్క్ అయితే ఇప్పటికే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అంటే ఇప్పటికీ ఉన్నటువంటి బ్రిడ్జితో పోల్చుకుంటే కొంచెం మెరుగైనటువంటి పనులు అంటే అభివృద్ధిలో పోల్చుకుంటే ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్కి అండ్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్కి కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేల మంది నడిచేటటువంటి ఇలాంటి మార్గాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తగు చర్యలు తీసుకొని ట్రాఫిక్ని అంటే ఈ ఏరియాలో ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో ప్రజలందరికీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ అంతటిని కూడా వేరొక సైడ్కి కూడా మరలించి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కూడలిలో అంటే పైన రైలు కూడా వెళ్తూ ఉంది. అయితే ఈ రైలుకి సంబంధించినటువంటి కొంతమంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొంతమంది అబ్జర్వేషన్లో పెట్టి కూడా ఇక్కడ కొన్ని యొక్క పనులు కూడా ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా రాకపోకలకు అంతరాయం కలగకుండా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నటువంటి కొన్ని స్కూల్స్ అంటే ఈ ఏరియాలో కొన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఏరియాలో కొంతమంది స్కూల్స్ కావచ్చు, కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, మీరు చూస్తున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళైతే కాలేజీ స్టూడెంట్స్ అనమాట. సో వారందరూ కూడా ప్రజెంట్ వస్తూ ఉన్నారు. అయితే ఈ ట్రైన్స్ అనేది ఇలా వస్తూ పోతూ ఉంటే కూడా వాళ్ళకి కొంత అంతరాయం అయితే ఏర్పడేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వెహికల్స్ వాడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే బ్రిడ్జి కింద నుంచి కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్టెప్స్లో భాగంగా కొంతమంది స్టెప్స్ ఎక్కువ కూడా వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనము వీడియోలో అయితే మనం చూడొచ్చు. కొంతమంది అక్కడ స్టెప్స్ ఇక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు, అదేవిధంగా ఇటు కూడా కొంతమంది నిలబడి ఉన్నారు. వీరందరూ కూడా కింద నుంచి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా యూజ్ చేసుకొని పైకి ఎక్కి రావడం అయితే జరుగుతూ ఉంది. కొన్ని అంటే అటు ఏరియాలో కూడా కొంత స్కూల్స్ అంటే కొన్ని ప్రధానమైనటువంటి ఆ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీరందరూ కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా ఎటువంటి మరి ఇబ్బంది కలగకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తగు ప్రోత్సాహం కల్పిస్తూ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే అంశానికి సంబంధించి అసలు బిజినెస్ హోల్డర్స్ ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, స్టూడెంట్స్లో ఏ విధమైనటువంటి స్పందన ఉందనేది వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు అను అండి. ఎక్కడ మీరు ఉండేది? శ్రీనగర్. అంటే మీకు ట్రాఫిక్ మీద ఎలా ఉంది? ట్రాఫిక్ అంతా బాగుంది. ఇక్కడ ఉన్న పోలీసులు అందరూ చాలా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళు ట్రాఫిక్ పోలీసుని మనం చాలా ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ట్రాఫిక్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు. అంటే వర్షం పడినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? వర్షం పడ్డప్పుడు నిజం చెప్పాలంటే వాటర్ అనేవి ఇక్కడ దాకా వస్తాయి. స్కూల్ పిల్లలు సైకిల్ తొక్కుంటూ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా వేయటం వల్ల చాలా అనేది ప్రభుత్వాన్ని మనం చాలా అభినందించవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఇలా జరగలేదు. ఈ ప్రభుత్వంలో అయితే ప్రజెంట్ ఇలా చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా వర్షాలు పడ్డప్పుడు కూడా మన ఫ్యూచర్ తరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలా వేయటం అనేది. ఇలా వేయటాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. నమస్తే అండి, మీ పేరు? మోహన్ రావు.
ఇప్పుడు ట్రాఫిక్కి సంబంధించి 60 రోజులు అంటున్నారు కదా, ఇప్పుడు ముఖ్యంగా ప్రజలు ఏ దారిలో వెళ్తున్నారు మరి? నెహ్రూ నగర్ ఇటు అమరావతి రోడ్డుకి వెళ్ళి అటు వెళ్తున్నారు. అటు కూడా గేట్లు బాగా ఇబ్బందిగా ఉంది. రైల్వే ట్రాక్లు ఉన్నాయి, బాగా గేట్లు పెడుతున్నాయి, చాలా బిజీగా ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ ఇటు వెళ్తూ ఉంటారు కదా, రైలు కట్ల మీదకి వస్తున్నారు. వాళ్ళని ఒకరు కంట్రోల్ చేస్తే కథ బాగుంటుంది. ఈ పిల్లలకి ఎట్టపోయేది అది కూడా తెలియట్లేదు. పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు అదే టైప్లో. ఆడ సెక్యూరిటీని అన్నా పెట్టాలి, ఎవరిని ఎక్కనీయకుండా అన్నా. సెక్యూరిటీని పెడితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరిని అటు వర్క్ జరుగుతుంది కదా, ఎట్ట వెళ్తారు? బ్రిడ్జ్ లో వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిదే అండి. మంచిదే. అభివృద్ధి ఎలా ఉంది కూటమి ప్రభుత్వాన్ని? బాగానే ఉందండి. ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతూ ఉంది కదా, ఏ విధంగా ఉంది? బాగానే ఉంది సార్. కాకపోతే ఇది ఇంతకుముందు వాటర్ ఎక్కువ వచ్చి నిలిచేది, రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది అని. ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా ఉందంటారు? ట్రాఫిక్ మాత్రం ఇప్పుడు ఇటు బ్లాక్ చేయడం వల్ల 3 వంతెనల కాడ అటువైపు బ్రిడ్జ్ మీద చాలా రద్దీ ఎక్కువ అయింది. ఇది మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే బాగానే ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం. ఎక్కడ మీ ఏరియా? ఎక్కడ మాది? పాలాస్పత్రి చౌత్రా సెంటర్, గుంటూరు 1 టౌన్. మేము రోజు వర్క్ మీద వస్తుంటాం, పోతుంటాం. ప్రతి పనికి తిరగాల్సి వస్తుంది. అంటే మాది బిజినెస్ పర్పస్ కాబట్టి స్క్రాప్ ఏదో పని మీద వస్తూనే ఉంటాము. ప్రతిరోజు మేము రావాల్సిన పని ఉంది కాబట్టి. పేరు అశోక్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడేనండి, చర్చి దగ్గర. ఎట్లా ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఆపేశారు కదా, ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఏం లేదు. మామూలుగా మన శంకర్లాస్ అరండల్పేట ఫ్లేవర్ మీద కూడా ట్రాఫిక్ అటువైపు, ఇటు మన సంజీనారం గేట్ వైపు నుంచి ఈ 2 వైపుల మార్గాల నుంచి ఇప్పుడు ప్రయాణం అయితే జనాలు అటువైపు నడుస్తున్నారు. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, అవతల సైడ్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? వాళ్ళకి ఇబ్బందులు కలగడం అంటే పిల్లల్ని కనిపెట్టుకొని పేరెంట్స్ ఎక్కడున్నా ఏదైనా కూడా ఆ టైంకి కనిపెట్టుకొని పిల్లల్ని తీసుకొని రావాల్సి వస్తుంది. కొంచెం పిల్లల్ని కొద్దిగా చూసుకోవడానికి అక్కడ పైన కూడా కొద్దిగా సెక్యూరిటీ లాంటిది, వాళ్ళని ఎవరైనా ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి కదా, వాళ్ళని కొంచెం అబ్జర్వేషన్, ఏదైనా ప్రమాదం జరగకుండా కొంచెం ఈ ఇబ్బందులు అనేది కొంచెం చాలా లాంగ్ కూడా వెళ్ళి రావాలంటే గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు కదా. ఇక్కడ స్థానికులు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ బండ్లు పక్కన పెట్టేసుకోనో లేకపోతే అటు నుంచి ఇటు దాటమో ఇలా చేస్తున్నారు. కొద్దిగా పిల్లలకి కొంచెం కేర్గా ఎవరైనా ఆ పైనుండి ఆ స్కూల్ నుంచి కూడా ఇప్పుడు రావడానికి కొంచెం దగ్గరగా అనుకూలంగా ఉంది. ఆ రైల్వే వాళ్ళు కూడా కొంచెం ఆ గేటుని ఫ్రీగా వదిలి కొంచెం ఆ స్కూల్ పిల్లలు రావడానికి వెళ్ళడానికి కొంచెం సపోర్ట్గా ఉంటే పిల్లలకి కొంచెం ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో వర్కౌట్ అని టైం పడుతుంది కదా, అంటే దీనివల్ల మరలా ఏమన్నా అంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? ఇబ్బంది అంటే ఏముండదండి. ఇప్పుడు కొంచెం కష్టపడ్డామంటే దాని తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఇటు తిట్టుకుంటా షార్ట్ కట్ లాగా ఉండేది, ఇటు వెళ్తా తొందరగా అయిపోయేది, ఇది మూసేశారు ఇప్పుడే స్టార్ట్ చేశారు అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదే ఇది డెవలప్ అయిన తర్వాత ఇది చాలా బాగుంది, అసలు బాగా చేశారు, ఫ్రీగా బాగుంది అని చెప్పేసి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్. అంటే ఇంతకుముందు వర్షం పడినప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి? వర్షం పడ్డప్పుడు అంటే సార్ ఇది మేము చిన్నపిల్లప్పటి నుంచి చూస్తున్నాము. ఈ 3 అంతల దగ్గర ఈ డ్రైనేజీ వాటర్ అనేది రోడ్డు మీదకి వచ్చేసి చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తా కాలంలో పడిపోవటం కానీ, బండ్లు వెళ్ళిపోయి ఆటోలు కానీ బైకులు కానీ వెళ్ళిపోయి అవి రిపేర్ రావటం, డ్యామేజ్ జరగటం, చాలా ఇబ్బంది జరిగేది వర్షం పడ్డప్పుడు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటారు? అలాంటి పరిస్థితి రాకూడదు, అది రాకుండా బాగా చేస్తున్నారని అనుకుంటున్నామండి. మీ పేరు? నా పేరు గోపాల్ అండి. ఎక్కడుంటారు మీరు? మేము ఉండేది ఇక్కడే పక్కనే, మాది బైక్ పాయింట్. ఎట్లా అంటే ఏమన్నా ఇది క్లోజ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? క్లోజ్ చేయడం వల్ల బాగా ఇబ్బందిగా ఉందండి. మెయిన్ ఏదైనా వర్క్ ఏదైనా సామాన్లకు వెళ్ళాలన్నా కానీ మాకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మాకు 1 టౌన్ వెళ్ళాలంటే ప్రతిదీ బౌండరీ వర్క్ కానీ ఏ వర్క్ అయినా కానీ 1 టౌన్ వెళ్ళాలి. అంతకుముందు మాకేందంటే ఇటు నుంచి ఇటు వైపు వెళ్ళిపోవడానికి మాకు సింపుల్గా ఉండేది. ఇప్పుడు వచ్చేసి అరండల్పేట బ్రిడ్జి మీదకి వెళ్ళాలంటే మాకు దాదాపు 1 అవర్ దాకా టైం వేస్ట్ అవుతుంది. అంతకుముందు వచ్చేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో ఏదన్నా వస్తువు కావాలని ఏదన్నా కానీ తెచ్చుకునే వాళ్ళమే. ఇప్పుడు వచ్చేసి 1 అవర్ 1.5 అవర్, ఒక్కోసారి 2 అవర్స్ కూడా టైం పడుతుంది. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి జనాలు ఏమో తగ్గారా పెరిగారా? ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే ఇటు వేవ్ ఉన్నప్పుడు వచ్చేసి అటు కొంచెం ఇటు కొంచెం అనేది ఉండేది ట్రాఫిక్ అనేది. ఇప్పుడు ఇటు ట్రాఫిక్ మొత్తం వచ్చేసి అరండల్పేట బ్రిడ్జి మీదకి ట్రాఫిక్ ఎక్కువైపోయింది. దానివల్ల మేము ఎక్కువ సఫర్ అవుతున్నాము. ఇది తొందరగా అనేది క్లోజ్ అయిపోయి తొందరగా బ్రిడ్జి అనేది తొందరగా ప్రిపేర్ చేసి ఇది ఓపెన్ చేస్తే మాకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది.
అంటే వ్యాపారవేత్తలుగా మీరు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కొంచెం కాదండి, బాగా సఫర్ అవుతున్నాము దీనివల్ల కూరగాయలు కానీ ఏదైనా కానీ పక్కన వాటర్ వాష్ పాయింట్ కానీ అన్నీ అనేది మాకు వర్క్ అనేది బాగా డిలే అవుతుంది. కొంచెం మాకు వర్క్ కూడా తగ్గినట్టే ఉందండి దీనివల్ల. అది బాగా ఇబ్బంది పడుతున్నాం. శ్రీనివాస్, ఎక్కడ ఉండేది మీరు? బాగాలేదన్న 9 నెలలు ఎట్లా ఉంది ట్రాఫిక్? బాగానే ఉందండి. బ్రిడ్జి పట్టడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. అది అంటే గతంలో వర్షం పడ్డప్పుడు వాటర్ అన్ని ఆగిపోయి ఉండేవి కదా, అప్పటికిప్పటికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే, ఒకప్పుడు నేనే కొట్టపోయాడు బండిలో. అవునా? ఆహా, అది ఇప్పుడు ఈ బ్రిడ్జి పట్టడం వల్ల ఏంటంటే ఉపయోగాలు? మనిషికి ఉపయోగం ఉండదండి. వరద వచ్చిన వాన వచ్చిన సరదాగా వెళ్ళిపోవచ్చు. అది అంటే 60 రోజుల దాకా చెప్తున్నారు కదా, మరి ట్రాఫిక్ అదంతా ఎట్లా ఉందంటారు? ట్రాఫిక్ ఉండకుండా ఉండదండి. ట్రాఫిక్ ఉంటే అయితే రేపు టీచర్లు మనమే బాగుపడతాం కదా. అది అంటే చాలా మంది రైలు పట్టాల మించి నడుచుకుంటూ రావటం కానీ అట్లా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అయ్యేం లేదు. ఓకేనా? అంటే వ్యాపారస్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసలు అట్టాడి మనకి ఏం లేదు, తెలియదండి. పనికి పోయేవాళ్ళం వచ్చేవాళ్ళం. బ్రిడ్జ్ చేసిన వల్ల మనుషులకే ఉపయోగం ఉంది. అది ఈ పని అనేది తప్పదు, సెంట్రల్ గవర్నమెంట్ది కానీ అందరికీ అవసరమే. కానీ జనాలకి ఏంటంటే పిల్లలు స్కూళ్ళకి కానివ్వండి, ఏదైనా మెడిసిన్కి వెళ్ళాలంటే ఆ సైడ్ వెళ్ళాలి. ఇటు ఏం లేదు, ఒక టాబ్లెట్కి వెళ్ళాలన్నా ఇంజక్షన్కి వెళ్ళాలన్నా అటు నుంచి వెళ్ళాలి. లేదంటే ఇప్పుడు కంకరగుంట బ్రిడ్జి కానివ్వండి, బ్రాడీపేట బ్రిడ్జి మీద వెళ్ళాలంటే గంట పడుతుంది. ఏదైనా ఇటు నుంచి అటు వెళ్తానికి కొద్దిగా సర్వీస్ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. మరి అంతే కదా. ఏదన్నా మెడిసిన్కి వెళ్ళాలన్నా, ఒక టాబ్లెట్కి వెళ్ళాలన్నా కొత్తపేట వెళ్ళాల్సింది. ఒక ఇంజక్షన్ తెచ్చుకోవడానికి ఏదైనా నొప్పిగా వెళ్ళాలన్నా వెళ్ళాల్సింది. కనీసం మనిషి అటు సైడ్ వెళ్తానికి సర్వీస్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాం. అదే అంటే వ్యాపారవేత్తలకు ఎలా ఉందంటారు? అదంటే ఏముందో సర్దుకుంటాం. కనీసం పిల్లలు రావాలా, స్కూళ్ళ నుంచి పోవాలన్నా, వదిలిపెట్టాలన్నా ఆ కంకరగుండ గేట్ కాడికి వెళ్ళాలా, లేకపోతే బ్రాడీపేట బ్రిడ్జికి వెళ్ళాలా. ఇప్పుడు స్కూల్స్కి వచ్చే వాళ్ళు పిల్లలకి గేట్ దాటేసి వస్తున్నారు కదా కొంతమంది, ఎట్లా ఉందంటే ట్రైన్లు తిరగడం కానీ వాటన్నికి ఎలా ఉంది? ఏమో ఆ గోడ అనేది కొద్దిగా జరిపి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టి ఇంపార్టెంట్గా చూసుకొని వస్తా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. పటానికి దారి జస్ట్ ఒక 4 అడుగులైనా ఈ దూకటం ఎక్కటం కాకుండా. ఈ ట్రైన్స్ అంటే ఇప్పుడు ఎటు రైల్వే స్టేషనే కాబట్టి స్లోగానే ఉంటాయి ట్రైన్స్ అన్నీ. ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడితే వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా చేయొచ్చు వాళ్ళు. దానిపైన రాకపోకలకి ఇబ్బంది లేకుండా అది ఎమర్జెన్సీ వరకు వెహికల్స్ లేకపోయినా నడక. ఒక పెద్ద అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఈ మొత్తం ఏదైనా ఎమర్జెన్సీ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాం కదా, వెళ్ళేటప్పుడే ప్రాణం పోయింది. ఏదైనా ఇటు తీసుకెళ్ళాలంటే నడిపించుకొని తీసుకెళ్ళచ్చు. అది బ్రిడ్జ్ చేస్తున్నారు కదా, దానిపైన ఏమంటారు మీరు? మంచిదేనా? బెనిఫిట్టేనా? చాలా. ఇంతకుముందు వర్షాలు పడేవి కదా, అప్పుడంతా ట్రాఫిక్ కానీ ఇదంతా ఇబ్బంది పడేది ఉండేది కాదు అసలు. చాలా కష్టంగా, ఎంతమంది యాక్సిడెంట్లు, చాలా మంది పడిపోయేవాళ్ళు కూడా అయ్యాయా? అంటే గొంతు ఉండిద్ది అక్కడ గొంతులో పడిపోయేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కొంచెం బాగుందా? మీకు నచ్చిందా ఇప్పుడు అభివృద్ధి? కూటమి ప్రభుత్వం 3 months కష్టపడ్డా కానీ తర్వాత సుఖపడతాం కాబట్టి ఏముండదు ఇంకా. అందుకని ఇప్పుడు మరి మీరు ఎలా వస్తున్నారు ఇప్పుడు? ఎక్కి ఇటు తిరిగి కిందకి వెళ్తున్నారా? సార్ మీ పేరు సార్? రెడ్డి. ఎక్కడ సార్ మీది? ఎక్కడ సార్? ఇక్కడ శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ. ఎట్లా ట్రాఫిక్ ఇంతకు ముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది? ట్రాఫిక్ బాగా హెవీగా పెరిగిందండి. పెరిగిన దానివల్ల ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా సెటరైట్ అయితే ట్రాఫిక్ జామ్ మాత్రం తగ్గుతుంది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ అటు ఎఫెక్ట్ బాగా పెరిగిపోయింది. అరండ్లపేట సైడ్ బాగా పెరిగి ఉద్యోగస్తులకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటారా? ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అయితే అసలు ఇరుక్కుంటే మరి టైంకి వెళ్ళారు కదా, అల్టిమేట్గా ఇబ్బంది వస్తుంది. అంటే 60 రోజుల వరకు ఇది టైం పడుతుంది కదా, ఈ లోపు ఏమైనా ఇబ్బందులు అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆల్రెడీ అటు బ్రిడ్జి మీద అయితే 1/2 hour అట్లా ఆగిపోతున్నాయి హెవీ ట్రాఫిక్ కదా. డిపార్ట్మెంట్ ఆల్రెడీ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు కదా, చేసినా సరే కష్టంగా ఉంది. చేసినా సరే అది కంపల్సరీగా 20 రోజులు ఎదుర్కోవాల్సింది తప్పదు. మార్గం లేదు, వేరే మార్గం లేదు. ఈ టౌన్ నుంచి ఆ టౌన్కి వెళ్ళాలంటే ఓన్లీ 4 ways ఉన్నాయి, 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాల ద్వారా వెళ్ళాల్సింది కానీ వేరే మార్గం లేదు. ఇది ఒకటి, కంకరగుంట గేట్ ఒకటి, పైన పట్టాపురం గేట్ ఒకటి అండి, అరండ్లపేట బ్రిడ్జ్ ఒకటి, ఇది ఒకటి. కాలువతో నీళ్ళు వచ్చాయి, చాలా కష్టపడేవాళ్ళం కానీ అట్నే వచ్చేవాళ్ళం. లాక్కుంటా పోకుంటాను, ఈదుకుంటాను ఎట్లా ఒకట్లా. అట్లాంటిది ఇప్పుడు మీరు ఒక నిలబడ్డాక చేసినాక ఇది పగలగొట్టించాక పర్వాలేదు మాకు దారి. కాదే రావటానికి అనేది లేదు, ఇటు రైలు కట్ట మీదుగా రావాల్సి వస్తుంది. అది ఒక్కటే మాకు లాభం కానీ అంత మించి ఏమి లేదు. అంటే కొంత వృద్ధాప్యస్థితిలో ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కదా. వాళ్ళకి ఇబ్బంది రావడానికి. మరి డబ్బున్న మహారాజు అయితే ఎక్కువ వస్తారు, డబ్బు లేని వాళ్ళు అట్నే ఈదుకుంటా చేస్తూ ఉంటారు. అది అన్నమాట. లేదనుకుంటే మేము చేతులు పట్టుకొని చిన్నంగా తీసుకెళ్ళే వాళ్ళం.
ముసలి మూసుకొని మరి వాళ్ళు పెద్దోళ్ళు కదా, తప్పదుగా మనకి చిన్నోళ్ళం. అది అంటే ట్రాఫిక్ ఎట్లా ఉందంటారు సిటీలో ఇప్పుడు? ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది, ట్రాఫిక్ తక్కువ అంటూ ఏమి లేదు. అంటే ఒకప్పుడు 3 అంతలు అంటే ఎవరికి తెలియదు. తెలీదు. ఇప్పుడు 3 అంతలు అంటే ఇప్పుడు కొత్తగా కట్టినాక 3 అంతలు అని తెలిసింది. అంత ముందు 2 అంతలు ఇస్తాము అనేదే మాకు తెలిసింది. ఇప్పుడు 3 అంతలు వేసినాక 3 అంతలు అని కూడా తెలిసింది అనమాట. అంటే స్కూల్స్ అవతల పక్కల కొన్ని ఉన్నాయి కదా, ఎట్లా? స్కూల్ అంటే అప్పుడు పిల్లలకంటే వీళ్ళు బండ్లు సైకిళ్ళు అవి ఉంటాయి కదా, తల్లిదండ్రులు తీసుకొచ్చి వదిలిపెడతారు కదా, అది అట్లా ప్లాన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, వదిలిపెట్టి సాయంత్రం తీసుకొచ్చుకుంటున్నారు. ఎట్లా డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్లో ఎట్లా ఉంది? ఇప్పుడు ఒకరు పర్వాలేదులేండి, ఇదివడి మీద పర్వాలేదు. రోడ్లు కానీ అన్నీ పర్లేదా? రోడ్లు కూడా అటువైపు కూడా పెద్ద రోడ్డు చేశారు. హాస్పిటల్ కూడా కొంచెం పర్వాలేదు, ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.